తర్వాత వచ్చి మనం 7 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ 8th క్వశ్చన్ చేద్దాము. నెక్స్ట్ కంటిన్యూ చేస్తే 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో ఏంటంటే 8th క్వశ్చన్ ఇది డబల్ స్టార్ క్వశ్చన్. 8th క్వశ్చన్, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 380 by 1 plus t cube, comma y is equal to 380 square by 1 plus t cube, 1 plus t cube. Find dy by dx. dy by dx మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఓకే. సొల్యూషన్ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ x ఈజ్ ఈక్వల్ టు 380 by 1 plus t cube, y ఈజ్ ఈక్వల్ టు 380 square by 1 plus t cube. ఓకేనా? ఫస్ట్ మనం x ఈజ్ ఈక్వల్ టు 380 by 1 plus t cube అని తీసుకుందాం. కన్సిడర్ x ఈజ్ ఈక్వల్ టు 380 by 1 plus t cube. x ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం ఎంత ఉంది, ఎలా ఉంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది. దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఎక్స్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఈ ఫంక్షన్ ఉండదు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో. అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయాలి? డిఫరెన్షియేటింగ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. టీ ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది కాబట్టి. సో డిఫరెన్షియేట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ, లేదంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు టీ. అంటే డినామినేటర్లో డిఎక్స్ బదులుగా డిటీ వస్తుందన్నమాట. అంటే డిఎక్స్, ఎక్స్ అని డిఫరెన్స్ చేస్తాను, డి బై డిటీ కదా, డిటీ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 3a కాన్స్టెంట్ కాబట్టి 3a ఫస్ట్ ఆఫ్ ఆల్ u బై వి ఫామ్లో ఉంది. ఇది u బై వి ఎంత ప్రోడక్ట్ ఇప్పుడు డివిజన్లో ఉన్నాయి కాబట్టి దీనికి ఫార్ములా ఏంటి? కింద డినామినేటర్లో v స్క్వేర్ vu డాష్ మైనస్ uv డాష్. ఇది ఫార్ములా. u బై వి హోల్ డాష్ ఎంత? v స్క్వేర్, డినామినేటర్లో v స్క్వేర్, vu డాష్ మైనస్ uv డాష్ బై v స్క్వేర్. ఇది ఫార్ములా. సో ఇక్కడ కింద v అంటే ఏంటి? 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. న్యూమరేటర్లో v యాజ్ ఇట్ ఈజ్, అంటే v అంటే 1 ప్లస్ టీ క్యూబ్. అండ్ u డాష్ అంటే 3a కాన్స్టెంట్ కాబట్టి టీ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే, విత్ రెస్పెక్ట్ టు టీని విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే ఎంత వస్తుంది? 1 మైనస్ 380 యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ 1 ప్లస్ టీ క్యూబ్కి డిఫరెన్షియేట్ చేస్తే 1 ప్లస్ టీ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎంత? 1కి డిఫరెన్షియేషను 0, టీ క్యూబ్కి డిఫరెన్షియేషను 3t స్క్వేర్. అర్థమవుతుందా? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1 ప్లస్ టీ క్యూబ్ ఇప్పుడు మల్టిప్లై చేసండి. 1 ప్లస్ టీ క్యూబ్ అంటే ఈ రెండిట్లోనూ 3a కామన్ అని చూడండి. 3a కామన్ తీసేద్దాం. కూడా 3a కామన్ తీసేస్తే మనకి 1 ప్లస్ టీ క్యూబ్ మైనస్ 380 మైనస్ 3t క్యూబ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3a ఇంటూ ఇదేంటి? టీ క్యూబ్ మైనస్ 3t క్యూబ్ అంటే 1 మైనస్ 2t క్యూబ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. ఇది dx బై dt. అర్థమవుతుందా? నౌ కన్సిడర్
నౌ కన్సిడర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి 3at స్క్వేర్ బై 1 ప్లస్ టీ క్యూబ్. ఓకేనా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు చీ చేస్తే dy బై dt ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇందాకట్లాగే u బై v ఫార్ములా v స్క్వేర్ v యాజ్ ఇట్ ఈజ్ 1 ప్లస్ టీ క్యూబ్ u డాష్ అంటే 3a ఇంటూ దీనికి టీ స్క్వేర్కి డిఫరెంటేషన్ అంతా 2 ఇంటూ టీ 2t మైనస్ 3at స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ 1 ప్లస్ టీ క్యూబ్కి డిఫరెంటేషన్ ఎంత 3t స్క్వేర్, ఇందాక చెప్పినట్టే 3t స్క్వేర్. ఈ రెండిట్లోనే 3a ఉందిగా, 3a కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగిలింది, 3a కామన్ తీస్తే ఇక్కడ 2t ప్లస్ టీ పవర్ 4, 2t ప్లస్ 2t పవర్ 4 అంతే. అంటే ఇది ఏమవుతుంది 2 జర్ 4 కాబట్టి 4t ప్లస్ సారీ 3a కామన్ తీసేస్తే ఇక్కడ ఏమంటే 2t ప్లస్ 2t పవర్ 4 మైనస్ 3a కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఏముంటుంది 3t పవర్ 4 బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3a ఇంటూ 2t పవర్ 4 మైనస్ 3t పవర్ 4 అంటే ఎంత మైనస్ టీ పవర్ 4 బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. ఇదేంటి dy బై dt, దేర్ ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాసేస్తున్నా చూడండి, దేర్ ఫోర్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది dy బై dt dx బై dt. dt క్యాన్సిల్ అయిపోయి ఎలాగన్నా అర్థం చేసుకోవచ్చు, బట్ అది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, బట్ ఏంటంటే గుర్తుంచుకోవడం కోసం అలా చేయొచ్చు. dy బై dx ఫైండ్ అవుట్ చేయాలంటే dy బై dt బై dx బై dt, dt క్యాన్సిల్ అయిపోయి dy బై dx మిగులుతుంది కదా. సో ఫస్ట్ dy బై dt ఎంత వచ్చింది మనకి 2t మైనస్ టీ పవర్ 4 బై 1 ప్లస్ టీ క్యూబ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్, అలాగే 3a ఇంటూ dx బై dt ఎంత వచ్చింది 1 మైనస్ 2t క్యూబ్, 1 మైనస్ 2t క్యూబ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్, 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్, 3a క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలింది 2t మైనస్ టీ పవర్ 4 బై 1 మైనస్ 2t క్యూబ్. ఇది dy బై dx ఈజ్ ఈక్వల్ టు dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2t మైనస్ టీ పవర్ 4 బై 1 మైనస్ 2t క్యూబ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది 8th క్వశ్చన్. అలాగే 9th క్వశ్చన్ వచ్చేసి ఇది డబుల్ స్టార్ 9th క్వశ్చన్, డబుల్ స్టార్ క్వశ్చన్ ఏంటది f of x is equal to if f of x is equal to sin inverse x minus beta by alpha minus beta and g of x is equal to tan inverse x minus beta by alpha minus x, then show that st and show that f dash x is equal to g dash x
డాష్ అంటే అర్థం ఏంటి? డిఫరెన్షియేషన్, ఆల్రెడీ చెప్పాం కదా, బీటా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా. ఓకేనా? ఇది సొల్యూషన్లో గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ ఎక్స్. ఇది ఇచ్చింది. ఫస్ట్ మనం దానికి సెపరేట్గా డిఫరెన్షియేషన్ చేద్దాము. ఎఫ్ డాష్ ఎక్స్. నా కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. ఇది తీసుకుందాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఏమవుతుంది? ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత? డిడిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇక్కడ సైన్ ఎక్స్ బదులుగా ఎక్స్ మైనస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా ఉంది కాబట్టి దీన్ని 1/√1 మైనస్ ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ? ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఇక్కడ మరి బై చైన్ రూల్ దీన్ని కూడా డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి ఇది డిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా. రైట్? ఓకే. నౌ 1/√, ఇది ఏమవుతుంది? ఇది ఎక్స్ మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అవుతుంది కదా. అంటే ఎల్సిఎం చేసిస్తే మనకి ఏమవుతుంది? ఇది ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. అర్థమైందా? దీన్ని సెపరేట్ చేస్తే ఎక్స్ మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఎల్సిఎం. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ బీటా హోల్ స్క్వేర్ బై ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. అక్కడ చూడ జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్ మైనస్ బీటా బై ఆల్ఫా మైనస్ బీటా ఉంది కదా. ఆల్ఫా మైనస్ బీటా రెండింటిలోని కింద డినామినేటర్లో వేరియబుల్ లేదు. అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఏ కాన్స్టెంట్. సో యూ బై వి ఫార్ములా మనం యూజ్ చేయకూడదు. డైరెక్ట్గా ఇది 1/ఆల్ఫా, ఇది ఏంటంటే డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేసాడు 1/ఆల్ఫా మైనస్ బీటా అని సెపరేట్ చేసి దీన్ని డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? డిడిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 1 అవుతుంది ఇంటూ మైనస్ 0, ఇది కాన్స్టెంట్ కదా 0, అంటే 1 మైనస్ 0 1 అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? ఇంటూ 1. రైట్? ఇప్పుడు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఉంది డినామినేటర్లో. ఈ స్క్వేర్ రూట్ను స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోయి ఆల్ఫా మైనస్ బీటా. ఇది డినామినేటర్ బై డినామినేటర్ ఉందంటే ఈయన తీసుకెళ్ళిపోయి పైకి తీసుకెళ్ళిపోవచ్చు కదా ఆల్ఫా మైనస్ బీటాని. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఆల్ఫా మైనస్ బీటా మాత్రం ఉంది. ఆల్ఫా మైనస్ బీటాని అలా పైకి తీసుకొచ్చేసాం. రైట్? బై కింద మనకి ఏం మిగిలింది? ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఎక్స్పెండ్ చేద్దాం. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ని మనం ఎక్స్పెండ్ చేసేస్తే ఆల్ఫా మైనస్ బీటా కదా మనకి ఇచ్చింది. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ 2 ఆల్ఫా బీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2x బీటా ఎక్స్ 2 బీటా ఎక్స్ ఇలా చేసేయచ్చు ఇంటూ 1/ఆల్ఫా మైనస్ బీటా. ఈ ఆల్ఫా మైనస్ బీటా రెండు క్యాన్సిల్ అయిపోతాయి.
ఇది స్క్వేర్ రూట్ కదా మొత్తానికి. ఇప్పుడు ఏమవుతుంది 1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ మైనస్ 2 బీటా ఎక్స్. ఇక్కడ తప్పు చేసినట్టు